తుర్కపల్లి మాకు దొడ్డు బియ్యం ఇస్తాను, సన్న బియ్యం ఇస్తాను, దొడ్డు బియ్యమే ఇస్తుండు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తలేడు, గ్యాస్ పైసలు వేస్తాను, గ్యాస్ పైసలు వేస్తలేడు. చెప్పు ఎట్లా మరి ఇస్తారని చెప్తా కొట్టించుకుంటాం. మా తుర్కపల్లి ఎవరికైనా వచ్చాయంటే ఎవరికి రాలేదు. బస్సెస్ ప్రాబ్లం చాలా ఉంది, తుర్కపల్లిలో బస్సెస్ ప్రాబ్లం చాలా ఉంది. ఆ బస్సు ప్రాబ్లం ఒక్కటి సాల్వ్ చేయాలని ఇంతమంది వచ్చినాం మేము. ఇప్పుడు 100 మంది దాకా మేము తుర్కపల్లి గ్రామం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మారుమూల గ్రామాల్లో కూడా బస్సులు పోతున్నాయి, ఎవరు ఇబ్బంది పడతలేరని ముఖ్యమంత్రి అంటున్నారు. కాదు, మాకు చాలా ఇబ్బంది ఉంది. మాది అటు జిహెచ్ఎంసీ కిందికి రాదు, గ్రామ పంచాయతీ రాదు. జిహెచ్ఎంసీ అని నామకే వాస్తే ఉంది కానీ ఏ ఫెసిలిటీస్ అయితే మాకు ఏమీ లేవు. ఇప్పుడు కరెంట్ అంటే ఫ్రీ చేసిండు, ఫ్రీ బస్సులు అంటుండు, కానీ మా ఊరికి బస్సే లేదు. అంటే ఒకటే ట్రిప్ వస్తుంది. స్కూల్ పిల్లలు కూడా 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా. మాది అల్వాల్ 133 డివిజన్ కిందికే వస్తుంది. కాకపోతే మాకు ఏ యూజ్ లేదు. 10 ఇయర్స్ కేసీఆర్ ఉండి అప్పుడు ఏం యూజ్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడన్నా మాకు ఏమైనా సాయం చేస్తాడు, ఇప్పుడన్నా ఏమైనా పని చేస్తుండు, కానీ మా దాకా చేరతలేవు. ఏవైనా సరే మా దాకా అందుతలేవు. కాబట్టి పథకాల సంగతి ఏంది మరి? పథకాలు 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. పెన్షన్ 25 అవే 2000 పింఛన్ ఇస్తున్నారు. పింఛన్లే లేవు ఇంకా మాకు. ఇల్లు రావాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు గిరిచారా ఇల్లు ఇక్కడికి ఎవరు రమ్మంటే ఇగో ఏమి రమ్మంటే వచ్చినాం అట్లా. మా ఊరు అట్లా అట్లా. చెప్పండి అమ్మా, ఏంటి మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి 6 గ్యారెంటీలు అమలైనాయా అంటే ఏం చెప్తారు? ఏది అమలు కాలేదండి. ఫ్రీ బస్ ఒక్కటే ఉంది. అసలు దానివల్ల అసలు లేడీస్కి అయితే మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. కండక్టర్స్ అసలు లేడీస్ నిలబడరు అంటే బస్సులు కూడా ఆపట్లేరు. అసలు వీళ్ళు ఫ్రీగా వస్తున్నారు, కావాలని వస్తున్నారు, టైం పాస్కి వస్తున్నారు. ఇదే వాళ్ళ తాట. మరి వాళ్ళకేం తెలుసు? రేవంత్ రెడ్డి అడగాలంటే మాకు తెలియదు. మహిళల కోసం పెట్టినారు కదా, ఆ మహిళలు ఏం చేస్తారంటే ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. టికెట్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా జర్నీ చేసినారు. ఇప్పుడు ఏంటంటే ఒకరికి జుట్లు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా అలా అది చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనకు? ఇలాంటి స్కీమ్ ఎందుకు పెట్టి అసలు టికెట్ తీసేసింది ఎందుకు అని అనిపిస్తుంది. ఆ టికెట్ పెట్టి జర్నీ చేసినాం కదా, అప్పుడైనా ప్రశాంతంగా జర్నీ చేసినాం కదా. ఇలాంటి అయితే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒక్కొక్కరు కిటికీల నుంచే ఎక్కుతారు. ఆడవాళ్ళు ఏదో సూపర్ మ్యాన్ అన్నట్టు అయిపోయినారు అందరూ. అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆడ పాప ముస్లిం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సీట్లు ఇవ్వరు. వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఇవ్వరు. హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, ఎవరు చూడరు. మా సీటు మాకు ఫ్రీ సీటు అలా అయిపోయింది. అది టికెట్ పెట్టినప్పుడు ఎవరి సీటు వాళ్ళకి దక్కింది, ఎవరి హైట్స్ వాళ్ళకు ఉండేటివి. అది తీసేసారు. అది తీసిన తర్వాత పరమ దరిద్రం చండాలంగా తయారైంది సార్. వీలైతే సార్ ఏదైనా వీలైతే ఆడవాళ్ళకు ఇలాంటివి తీసి ఇంకేదైనా మంచి స్కీమ్స్ తీసుకొస్తారని చెప్పేసి ఆడవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈ గ్రూప్లనే కదా ఇప్పుడు చూసినారు కదా ఎంతమంది వచ్చినారు. మొత్తం టికెట్లు రేట్ తగ్గియాలి, కానీ టికెట్లు సార్ టికెట్ పెట్టినా పర్లేదు, టికెట్ రేట్ తగ్గించి సీట్ ఇచ్చినా చాలు. మనిషికి సీట్ ఇవ్వకుండా ఈ విధంగా సఫర్ అవుతున్నాం కదా, అది కరెక్ట్ కాదు. నిజంగా పేరుకి మాత్రమే ఫ్రీ అనే బస్సు కానీ వాల్యూ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? అసలు సంతోషంగా ఉన్నారా సార్? నాకు అది అంత డీప్ గురించి నాకు అడగకండి. ప్రస్తుతానికి నేను జర్నీ చేస్తున్నా కాబట్టి కొంత మాత్రము నేను దాని గురించి. తుర్కపల్లి గ్రామానికి అసలు బొందలగడ్డ కూడా లేదు. బొందలగడ్డ కోసం మనిషిని అంటే మేము సాగు తీసుకొని వెళ్తే కూడా ఇక్కడ పోతే అక్కడ వెళ్ళిపోమంటారు, అక్కడ పోతే ఇక్కడ వెళ్ళిపోమంటారు. అసలు శ్మశాన వాటికల లేడీస్ కి స్నానం చేసుకోవడానికి గదులు కూడా లేవు. ఎమ్మెల్యే ఉన్నాడు, మరి రాజశేఖర్ రెడ్డికి చెప్పినాము. అసలు మాకు కమిటీ వాళ్ళ లైట్ కూడా లేదు. ఆ సార్కి చెప్పినాం, ఆ సార్ హెల్ప్ చేస్తున్నాడు, కానీ మాకు ఇంతవరకు మళ్ళీ ఆయన దగ్గర నుంచి కూడా ఏం రాలేదు. ఆ కమిటీ హాల్ లేదు, శ్మశాన వాటిక లేదు, బస్సులు లేవు, ఏ ఫెసిలిటీస్ లేవు. మారుమూల గ్రామం లెక్క ఉంది. వెనక ఎట్లుండదో పాతకాలంలో అట్లా ఉంటది మా ఊరు. మహిళలకి చాలా పథకాలు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పథకాలను చూసే మీరందరూ ఓట్లేసి గెలిపించారు. 2500 తులం బంగారం, ఒక నిమిషం తులం బంగారం. ముందుకురా పిల్లల నుంచి ఇస్తా అన్నారు, డబ్బులు వేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు ఏది ఇంకా ఏమైనా అమలైందా? మేము ఏదో ఎక్కడ ఎవరో తెలియలేక వేసిండ్రు, ఓటు వేసిండ్రు, కానీ చేసినోన్ని మోసం చేసిండ్రు, చేయనోన్ని ఎట్టి పెట్టిండ్రు. నేనైతే చెప్తున్నా, నేను ఇండైరెక్ట్ చెప్తున్నా, మంచి చేసినోన్ని ఆ చెరువులో ముంచిండ్రు, చెడు చేసినోన్ని చెప్పు వేసుకొని వెళ్ళేసి దండేసుకున్నారు. అదేం కరెక్ట్ కాదు, న్యాయం కాదు. అది అన్ని కరెక్ట్ చేస్తేనే కరెక్ట్ చేయకి సరే అంటాం, ఓకే అంటాము. అది ఓకే కాకుండా అసలు కరెక్ట్ కాదు అది. నేనైతే అంటున్నా, ఆయన పోయినందుకు ఏడ్చిన, ఈయన చేస్తామని అనుకుంటున్నాం, కానీ ఈయన చేసిందా? సరే చేయలేదా ఉంటే మళ్ళీ రాడు, మా ఓటు రాదు.